సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కి వర్ష షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. కేకే అలాగే కడియం శ్రీహరి, కడియం కావ్య, త్వరలో ఇంద్రకిరణ్ కుమార్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ గట్టెక్కించడానికి కేసీఆర్ రంగంలో దిగారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి జిల్లాలో కేసీఆర్ టూర్ వచ్చే నెల 3న భువనగిరి, ఆలేరు, సూర్యాపేటలో పర్యటన, 4న నల్గొండ నియోజకవర్గం ముషంపల్లికి పంటల పరిశీలన, పార్టీ ముఖ్య నేతలతో భేటీ. లోక్సభ ఎన్నికల రైతన్న సెంటిమెంట్తో ముందుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా వచ్చే నెల 3న ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనను పార్టీ అధినేత కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించినట్టు పార్టీ వర్గాల సమాచారం. పంటలను పరిశీలించి నష్టం వివరాలు, నీటి సమస్య రావడానికి గల కారణాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పించనున్నారు. గత బీఆర్ఎస్ పాలనను పోల్చి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రైతన్న సమస్యల ఎజెండాగా పార్లమెంట్ ఎన్నికలకు పోయేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులను అనువుగా చేసుకొని రైతన్న వద్దకు వెళ్లాలని భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పంటల పరిశీలనకు శ్రీకారం చుట్టబోతున్నారు. జిల్లాలో ఉన్న నీటి వనరులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగించుకోలేకపోతుందని ఆరోపిస్తూ ఎండిపోతున్న పంటల కరువు పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కార్యాచరణ చేపడుతున్నారు. అందులో భాగంగానే వచ్చే నెల 3న ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు గులాబీ అధినేత కేసీఆర్ రూట్ మ్యాప్ను పార్టీ సిద్ధం చేసింది. ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి భువనగిరి నియోజకవర్గంలో పంటల పరిశీలన, అక్కడి నుంచి ఆలేరు నియోజకవర్గంలో ఎండిన పంటలను పరిశీలిస్తారు అని చెప్పేసి. సో మొత్తానికి గతానికి భిన్నంగా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులను ఏనాడు పట్టించుకోలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. రైతుల అప్పుల బాధతో చనిపోయినా పట్టించుకోలేదని ఆరోపించాయి. అంతేకాదు 2 లక్షల రుణమాఫీ, ఉచితంగా ఎరువులు పంపిణీ చేయలేదని ప్రశ్నించాయి. రైతుల గోడును కేసీఆర్ పట్టించుకోలేదనే రైతు సంఘాలు ఆరోపించాయి. ఇప్పుడు కేసీఆర్ రాష్ట్రంలో అధికారం పోగానే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నాడు అన్ని బాగా చేస్తే ఇప్పుడు నీటి సమస్య వచ్చేదే కాదంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే పంటల పరిశీలన అంటూ కొత్త నాటకానికి కేసీఆర్ తెరదీశారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, రైతన్నపై అనుసరిస్తున్న విధానాలను, వైఖరిని ప్రజాక్షేత్రంలో వివరిస్తామని పేర్కొంటున్నారు. సో మొత్తానికైతే కేసీఆర్ గారు ఇంకా వచ్చే నెల 3వ తేదీ నుంచి రంగంలో దిగబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇక్కడ రైతన్నల సెంటిమెంట్ని మరోసారి కేసీఆర్ ప్రజల వద్దకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. సో నీటి సమస్య కావచ్చు, కరెంట్ కోతలు కావచ్చు, తర్వాత ఎండిన పంటలకు రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ఇవి ప్రధానంగా కేసీఆర్ ఇటు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో రైతుల కోసం ఏనాడు కూడా అప్పుడు పట్టించుకోలేదు. అలాగే ఉచిత ఎరువులు ఇస్తున్నారు. ఉచిత ఎరువులు మాట కూడా ఎక్కడ కూడా పోసన కూడా కేసీఆర్ తీసుకురాలేదని చెప్పేసి కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నారు. సో మరి ఇప్పుడు కేసీఆర్ 3వ తేదీ నుంచి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3వ తేదీ నుంచి బరిలోకి దిగుతున్నారు కదా. ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ క్యాడర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఫస్ట్ కేసీఆర్కి ఉంది. తర్వాత ప్రతిపక్షాలని విమర్శించడానికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే పార్టీ క్యాడరే ఒక్కొక్కరిగా వెళ్తున్నప్పుడు, ఇంకా క్యాడరే లేనప్పుడు ఎన్ని ప్రచారాలు చేసుకుంటే ఏం లాభం? అసలు పార్లమెంట్ టికెట్ల అనౌన్స్మెంట్ అయినప్పటికీ కరెక్ట్ సమయంలో ఇటు కడియం కావ్య కావచ్చు, అలాగే మాలోత్ కవిత కూడా మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిత్వానికి త్వరలో రాజీనామా చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి సమయంలో మరి కేసీఆర్ చెప్పేటివి ప్రజలు నమ్ముతారా? సొంత పార్టీ నేతలే వీడిపోతున్నారా అని చెప్పేసి విమర్శలు రావా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ స్ట్రాంగ్ లీడర్లు లేరని చెప్పేసి కూడా ఒక వాదన ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కి ఒక్క సీట్ అన్న వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ. అలాగే ఇటు కేసీఆర్ రంగంలో దిగుతున్నారు. అండ్ కేటీఆర్ కూడా ఇప్పటికీ దాదాపుగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి రివ్యూ మీటింగ్లు కూడా పెడుతున్నారు. మరి ఇటు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టినా సొంత పార్టీ క్యాడర్ ఇలాంటి సమయంలో వెళ్ళిపోవడం అనేది అది బీఆర్ఎస్కు ఒక రకంగా మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల వరకైనా ఉంటే 1-2 స్థానాలు బీఆర్ఎస్కి వచ్చేటివి. సో ఇప్పుడు ఆ 1-2 స్థానాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీకి నమ్మకం కలగట్లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అండ్ ఇంత ఘోరంగా అంటే గతంలో కాంగ్రెస్ కూడా 2014లో ఓడిపోయినప్పటికీ
మరి 3 నెలల్లో 6 నెలల్లో అయితే ఇంత ఘోరంగా అయితే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి రాలేదు. 2018లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓడిపోయినా కూడా ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు అయితే కీలక నేతలు అయితే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అవే అంటే అంతెందుకు 2014లో తెలంగాణ వచ్చినప్పటికీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా టీడీపీ పార్టీకి కూడా మరింత గడ్డుకాలం అయితే రాలేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అప్పటికి దాదాపుగా 2015-16 వరకు ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే 2018-17 సంథింగ్ 17 ఎండింగ్లో అనుకుంటా అప్పుడు వరకు కూడా టీడీపీ పార్టీలోనే ఉన్నారు. టీడీపీకి ఒక 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అయితే టీడీపీ పార్టీని కాపాడుకుంటూ వచ్చిండ్రు. తర్వాత క్యాడర్ కూడా టీడీపీ పార్టీలోనే ఉండే. ఎప్పుడైతే 2018 తర్వాత టీడీపీ పార్టీ మొత్తం క్లోజ్ కావడం అనేది జరిగింది. కానీ దానికన్నా ముందు 2018కి ముందు వరకు కూడా టీడీపీ పార్టీ అంటే సమైక్యాంధ్ర కోసం ఫైట్ చేసినప్పటికీ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయినప్పటికీ టీడీపీ పార్టీ కూడా తన ఓట్ బ్యాంక్ని తన లీడర్లను కాపాడుకుంటూ రావడం అనేది జరిగింది. సో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలోకి తెచ్చినప్పటికీ 20 సంవత్సరాలుగా తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చినప్పటికీ మరీ 3 నెలల్లో పార్టీ ఈ విధంగా మునిగిపోతుందని చెప్పేసి ఈవెన్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా కలగన్నారో లేరో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే బీఆర్ఎస్ అని నామకరణ చేశారో అప్పటి నుంచి కేసీఆర్కి అదొక పెద్ద ఒక మైనస్గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆ బీఆర్ఎస్ని పక్కన పెట్టేసి టీఆర్ఎస్కి వచ్చేసి రాష్ట్ర పరిస్థితులపైన కొట్లాడితే బెటర్. అసలు అంటే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అని ఉంటేనే కేసీఆర్కి కలిసి వచ్చేదేమో. ఇప్పుడైతే బీఆర్ఎస్ అని చెప్పేసి వెళ్ళి దేశ రాజకీయాల్లో అగ్గి పెడతా, బంగాళాఖాతంలో దోస్తా అని చెప్పేసి ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కావచ్చు. తర్వాత మహారాష్ట్రకి ఇక్కడ పైసలని మహారాష్ట్రకి, పంజాబ్ రైతులకి అక్కడ ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ కేసీఆర్కి ఒక రకంగా చాలా ఎదురు దెబ్బలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ రైతుల దగ్గరికి వెళ్ళడం కన్నా పార్టీ క్యాడర్ల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని బుజ్జగింపు చర్యలు చేపట్టి వారిని కాపాడుకుంటే బీఆర్ఎస్ అంతో ఇంతో బట్టగట్టి బయటపడుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన కేసీఆర్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.